రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన 5 ఏళ్ల కాలంలో పేదలకు గృహాలకు సంబంధించి ఒక్క పైసా రుణం ఇవ్వకపోగా వారికి మాయమాటలు చెప్పి వినకపోతే బెదిరింపులకు పాల్పడి వారి వద్ద నుంచి ఓటీఎస్ పథకం పేరుతో కోట్లు అయితే దండుకున్నారు. గతంలో ఎన్నడూ దశాబ్దాల క్రితం తీసుకున్న ఇంటి రుణాల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పి తమకు వైకాపా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి పేదలు అయితే వాపోతూ ఉన్నారన్నమాట. అయితే పోనీ సొమ్ములు చెల్లించిన వారికైనా పూర్తిగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చారా అంటే అది లేదు. కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈ పథకం ప్రవేశపెట్టిందని విపక్షాలు అయితే సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక్క రుణం కూడా ఇవ్వలేదు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సొంత స్థలాల్లో ఇలా నిర్మించుకున్నామనుకున్న వారికి ఒక్క రుణం కూడా ఇవ్వలేదు. గ్రామాల్లో జరుగుతున్న జగనన్న లేఅవుట్లో ఇల్లు కాదు ఊళ్ళను ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెప్తూ లబ్ధిదారులు ఎంపిక చేసిన గ్రామాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే వాటిలోనే ఇల్లు నిర్మించుకోవాలని నిబంధన అయితే విధించారు. ఇవి గ్రామాలకు శివారు ప్రాంతాల్లో ఉండటము, ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లో ఈ విధమైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి ముందుకైతే రావట్లేదు జనాలందరూ. దీంతో ప్రభుత్వం లబ్ధిదారులను బెదిరించి మరీ కూడా ఇక్కడ నిర్మాణాలు ప్రారంభించేలా చేశారు. నిర్మాణ వ్యయం పెరగడంతో అనేక ఇళ్లు మధ్యలో నిలిచిపోయాయి అన్నమాట. వీరందరి పేర్లు గృహ నిర్మాణ శాఖ పరిధిలో రుణగ్రస్తులుగా నమోదై ఉంటాయి. వీరికి మళ్ళీ రుణం మంజూరు అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఇక తమకు సొంతింటి నిర్మాణం కలగానే మిగిలిపోతుందని లబ్ధిదారులు అయితే వాపోతూ ఉన్నారు. సో ఈ విధంగా రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ల నిర్మాణంలో మాత్రం మోసం చేయడం జరిగింది. మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి.